నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. కుల గణన జగడం ఢిల్లీలో హీట్ ఎక్కిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు జోరుగా చర్చిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. అయితే కుల గణన అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ చిత్తశుద్ధితో అమలు చేసేనా? కుల గణనలో సర్కారు వారి లెక్క తప్పిందా? బీసీ రిజర్వేషన్ల అమలు కోసం హస్తం తాపత్రయపడుతుంటే కమలం మోకాలడ్డుతోందా? అగ్రనేతలంతా కలిసి ఆగం చేస్తున్నారా? బీసీ బిల్లుకు ఎవరు వ్యతిరేకం, ఎవరు అనుకూలం? తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో చేర్చలేరా? బీసీల కోసం కేంద్ర రాష్ట్రాలు ఏకం కాలేవా? చిత్తశుద్ధి లేని నిర్ణయాలతో ఒరిగేదేంటి? ఆర్డినెన్స్, జీవోల జారీతో వచ్చేదేంటి? కోటా కొట్లాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ కుల గణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. రేర్ మోడల్ గా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష అన్నారు రేవంత్ రెడ్డి. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है. आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, अब क्या करना है, कैसे कार्रवाई करना, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले. इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन. क्योंकि तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है. रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है. आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, अब क्या करना है, कैसे कार्रवाई करना, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले. इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ హిందూ, బీసీ ముస్లిం అంటూ మభ్యపెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ ఈ పేరుతో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 56% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లింస్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా అడుగు ముందుకు పట్టలేదు. అందుకు రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. ఇప్పటికే రిజర్వేషన్లు 50% మించకుండా పరిమితి విధించింది సుప్రీంకోర్టు. కోటా పరిధి దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ వీటితో సంబంధం లేకుండానే అసెంబ్లీ తీర్మానం, ఆర్డినెన్స్తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది రేవంత్ సర్కార్. గవర్నర్ జిష్ణు శర్మ చేతిలో ఆర్డినెన్స్ బంత్ ఉంది. నిజానికి చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు కోర్టుల్లో నిలబడవు. ఆర్డినెన్స్ జారీ చేసిన ఏ రాష్ట్రంలో కూడా పరిధికి మించి రిజర్వేషన్లు అమలు కాలేదు. గతంలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోటా 50% మించడంతో ఆ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు అప్పీల్కు వెళ్లినా సుప్రీంకోర్టులోనూ నిరాశే మిగిలింది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలు కూడా న్యాయస్థానాలు రద్దు చేశాయి.
తమిళనాడులో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ కూడా 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టేసింది. చివరిగా 1994లో నాటి సీఎం జయలలిత పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించారు. అప్పటి నుంచి తమిళనాట 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నిజానికి రాష్ట్రాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. అలాంటి చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లలో మతాన్ని జోడించడంపై భగ్గుమంటున్నారు కాషాయ నేతలు. అయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీసీ కోటాలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆ విషయంపై కమలనాథులు గప్చుప్ అంటున్నారు. దీంతో కావాలనే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలోని అగ్రనేతలు బీసీలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోటా కొట్లాటపైనే ఇవాల్టి డిబేట్లో డిస్కస్ చేద్దాం.